అల్లూరు జిల్లా కొయ్యూరు. మా గ్రామానికి రోడ్డు కావాలంటూ చేతులు జోడించి మోకాళ్లపై అధికారులను వేడుకుంటున్న గిరిజనులు. కొయ్యూరు మండలంలో కొందుతెగ పీవీటీజీ గిరిజనులు తమ గ్రామాలకు రోడ్డు కోసం పాదయాత్ర అనంతరం చేతులు జోడించి మోకాళ్లపై అధికారులను వేడుకుంటున్నారు. జాజులబంధ నీళ్లుబంద పితృగడ్డ పెదగరువు 4 గ్రామాల ఆదివాసీ గిరిజనులు 6 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లా సరిహద్దు మండలాలు కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ జాజులబంద గ్రామం వెళ్లాలంటే అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల గ్రామం నుండి పెద్దగరువు పిత్రిగడ్డ నీళ్లబంధ గ్రామాల మీదుగా జాజులబంద అనే కొండ శిఖరాలపై ఉన్న గ్రామానికి 6 కిలోమీటర్ వెళ్లాలి. పై 4 గ్రామాల గిరిజనులు 100 కుటుంబాలు కొండ శిఖరాలపై ఉన్న గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారు. పై 4 గ్రామాల గిరిజనులు రేషన్ బియ్యం, వైద్య సేవలకు, అంగన్వాడీ పౌష్టికాహారంకి వెళ్లాలంటే రాను పోను 18 కిలోమీటర్లు కాలినడకన పోవాల్సిందే. వృద్ధులు, వికలాంగులు నెలవారీ పింఛన్లు తీసుకోవాలన్న డోలు కట్టుకుని వెళ్లే పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో 2021 సంవత్సరంలో 100 కుటుంబాలు ఆదివాసీ గిరిజనులు ప్రతి ఇంటికి 3000 చొప్పున చందాలు వేసుకుని ఆర్ల గ్రామం నుండి జాజులబంధ గ్రామం వరకు 6.5 కిలోమీటర్ దూరం సొంతంగా క్రేన్ అద్దెకు ఏర్పాటు చేసుకుని 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని, అప్పటి నుండి బైకులు వెళ్లడానికి అవకాశం కుదిరిందని, మేము అనేక సార్లు ఆందోళన చేసిన ఫలితం లేదని వాపోతున్నారు. నా పేరు విజయ్ అండి. మాది జాజులబంద. ఆర్ల నుంచి జాజులబంద వరకు రోడ్డు చేయాలని అడుగుతున్నాము. మేము మోసుకుంటాము. ఈ రోడ్డు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు, ఐటీడీపీఓ గారు మా గ్రామాన్ని సందర్శించాలి. 29 లక్షల రూపాయలు రోడ్డు వేసామన్నారు, మాకు రోడ్డు చూపించాలి. 29 లక్షల రూపాయలతో రోడ్డు వేసామన్నారు, ఆ రోడ్డు మాకు చూపించాలి. 27వ తారీఖు జరిగే జెడ్పీటీసీ మీటింగ్ వద్ద జోలి యాత్ర చేపించాలి. 27వ తారీఖు జరిగే విశాఖపట్నంలో జెడ్పీటీసీ మీటింగ్ వద్ద డోలి యాత్ర చేపించాలి. 29 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు, ఆ రోడ్డుని పరిశీలన చేయాలి. జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకించి మన జాజులబంద రోడ్డుని పరిశీలన చేయాలి. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా జాజులబంద గ్రామం, అలాగే అనకాపల్లి జిల్లా సంబంధించి పిత్రిగడ్డ, నీళ్లబంద, పెద్దగరు గ్రామం సంబంధించి సుమారుగా 4 గ్రామాలు పీటీజీ గ్రామాలు సంబంధించి 270 మంది జనాభా కోందు ఆదివాసీ గిరిజనులు కొండశిఖరం మీద జీవిస్తున్నారు. గత 2021లో సుమారుగా 200 మంది జనాభా ఇంటికి 3000 రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసుకొని అరల నుండి జాజులబంద వరకు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు ఫార్మేట్ చేసుకున్నారు. దీనిలో అనేక సార్లు డోలు యాత్రలు అనేక కార్యక్రమాలు చేయడం వల్ల ఐటీడీపీఓ గారు, కలెక్టర్ గారు స్పందించి 2023 సంవత్సరంలోని 79 లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఉపాధి హామీ పథకం ద్వారా మెటీరియల్ గ్రాంట్ నుండి నిధులు విడుదల చేశారు. అయితే 5వ నెలలోనే 29 లక్షల రూపాయలు నిధులు ఎఫ్టీఓ ద్వారా డ్రా చేశారు డబ్బులు. అప్పటికే ఎటువంటి రోడ్డు నిర్మాణ పనులు చేయలేదు. అయితే ప్రొక్లైన్తో చేశారు తప్ప ఆ పని కూడా సగం చేసి 29 లక్షల రూపాయలు నిధుల్ని ముందుగా డ్రా చేశారు. ఆ నిధుల్ని ఇప్పుడు మాకు అర్జెంట్ ఖర్చు పెట్టమని చెప్పి మేము చెప్తున్నాం. ఈ మధ్యకాలంలో డోలు యాత్రలు కానీ, ఈరోజు నేను పెన్షన్ సంబంధించిన డోలు మూతలు కానీ అనేక ఇబ్బందికి గురవుతున్నారు. ఆ 23 లక్షల రూపాయల పని వెంటనే చేయాలని చెప్పేసి రేపు 27వ తారీఖు నాడు జెడ్పీటీసీ మీటింగ్ వద్ద మేము ఆందోళన చేయాలని భావిస్తున్నాం. వెంటనే ఈ పీటీజీ కోందు ఆదివాసీ గిరిజన జన్మన్ పథకంలోనే కానీ అన్ని పథకాలు ఎట్టినా ఈరోజు రోడ్డు పనులు అనేది పూర్తి కాకపోవడం వల్ల చేతులు జోడించి మొత్తం ఈ 4 గ్రామాలటువంటి ఆదివాసీ గిరిజనుల తరపున మేము జిల్లా కలెక్టర్ గారిని, పీఓ గారిని ఈ రోడ్డును ఒకసారి పరిశీలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ 79 లక్షల రూపాయల రోడ్డుని వెంటనే కొంత ఖర్చు పెట్టి, అలాగే 29 లక్షల రూపాయలు మార్చిన డబ్బులు వెంటనే పనులు చేపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.